రే, ఏం చేస్తున్నావురా? చీకట్లో ఏం బొమ్మ గీస్తున్నారా? ఏది చూపించు. ఏమ్మా ఇది కింద పడింది. సుశీల నువ్వమ్మా? సంపతన్నయ్య బాగున్నారా? మీ ఫోన్కి ట్రై చేస్తుంటే నాట్ రీచబుల్ వస్తుంది. చిన్న పనుండి పక్క ఊరికి వెళ్ళాను. ఏమైనా ఇంపార్టెంట్ పనా? రేపు ఊరికి వెళ్తున్నావు, మీకు మాట చెప్దామని కాల్ చేశాను. ఓ అలాగా. అవును, నటరాజు అతని వైఫ్ వస్తా అన్నారు, వచ్చారమ్మా? శివ గణేష్ ఫోన్ చేశాడా? పొద్దున్నే ఫోన్ చేశారు. అదిగో మాటల్లోనే వచ్చింది నటరాజ్ వైఫ్. ఏంటండి అలా చూస్తున్నారు? సంపత్ అన్నయ్య మీ పెళ్లికి రాలేదమ్మా, నిన్ను మొదటిసారిగా చూస్తున్నాడు. అన్నయ్య 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 వెళ్ళొస్తాము. అలాగే పద వెళ్దాం. ఉంటానండి. ఈ గుడితో నాకు చాలా సంబంధం ఉంది. ఏంటా సంబంధం? ఫస్ట్ టైం అక్క పెళ్ళికి వచ్చాను, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను. ఓహో అదా సంగతి. బాగుంది కదా? బాగుంది బాగుంది. నిజానికి ఈ గుడి కట్టి 300 సంవత్సరాల పైనే అయి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడున్న ఊర్లన్నీ కలిసి ఇక్కడ జాతరని చాలా ఘనంగా చేస్తారు. చాలా బాగుంటుందేమో కదా? అవును. అవును, ఈ సంవత్సరం జాతర ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం దసరా తర్వాత వస్తుంది. ఆ టైంలో జనాలతో కిటకిలాడుతూ బాగానే ఉంటుంది. తర్వాతే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా పట్టించుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్పనా, గుడికి ఏదో ఒకటి చేయాలని నాకు ఉంది. ఏంటి? నేను అనుకునే అని జరిగితే ఈ గుడిని డెవలప్ చేయాలని ఉంది. మనకు అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చేద్దాం. ఓకే, నేను ఒకసారి గుడంతా తిరిగిరానా? వెళ్ళి చూడు. అలాగే. విన్ను, పాలు తాగి బొమ్మలేసుకో, ఓకేనా? విన్ను, ఏం చేస్తున్నావు నాన్న? డ్రాయింగ్ వేస్తున్నావా? సరే సరే, చాలా బాగుంది. నాకు కూడా నేర్పిస్తావా? ఏం మాస్టర్ చాలా సీరియస్గా గీస్తున్నారు? నాతో మాట్లాడవా?
అయ్యో కరెంటు పోయిందే. విను, నువ్వేం భయపడకు, నేను క్యాండిల్ తీసుకొస్తా. రే, ఏం చేస్తున్నావురా? చీకట్లో ఏం బొమ్మ గీస్తున్నారా? ఏది చూపించు. ఏమండి ఏమండి, చూడండి విను ఏం గీశాడు. ఏంటి? చూడండి, చూడు. నిన్న గుళ్ళో పిచ్చోడితో గొడవ పట్టం, నాకొచ్చిన కలలు యాస్టీస్గా గీశాడు. నీకు మొదటి నుంచే చెప్తున్నాను ఇక్కడ ఏదో జరుగుతుందని. నీకు వేరే పనే లేదా? ఎప్పుడు భయపడుతుంటావు? కాదండి, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఇంత భయపడి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? ముందు నాకు అది ఇవ్వు. కిచెన్లో అక్కకి ఏదైనా హెల్ప్ చేయపో. వెళ్ళు. కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. నాకు చాలా పనులున్నా. వెళ్ళు వెళ్ళు నువ్వు. మీరెప్పుడు ఇంతే. ఏంటో దీని గోల. ఏమండి ఏమండి, లేవండి, టైం అవుతుంది. ఏంది మీరా పొద్దున్నే? మీరా ఇటు రావచ్చు కదా. ఇదొక్కటి పిలిస్తే పలకవేంది మీరా? మీరా ఎక్కడికి వెళ్ళింది? మీరా 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 కాఫీ ఇచ్చి ఎక్కడికి వెళ్ళావు? నేను కాఫీ ఇవ్వడం ఏంటండి? నేను మార్కెట్లో ఉన్నాను కదా. ఏంటి, మార్కెట్లోనా? అవును. అయితే కాఫీ ఎవరై ఉంటారు? ఆంటీ ఆడుకుందాం రా. నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, అయిన తర్వాత ఆడుకుందాం. ప్లీజ్ ఆంటీ ఆడుకుందాం. విన్ను, నువ్వు వెళ్ళి ఆడుకుంటూ ఉండు, నేను వస్తాను. విను, 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 విను. ఏమైంది? మీరా ఏమైంది?
ఏమైంది విను విను ఏమైంది ఏమైంది? మీరా విన్నుకి ఏమైంది విను మీరా విను విను విన్నుకి ఏమైంది విను విను మీరా విను అక్క ఏం కాదక్క నువ్వు బాధపడకు. విను ఇప్పుడు ఎలా ఏమవ్వదు విన్నుకి ఏమవ్వదు అక్క మీరా నువ్వు ఆగు అయ్యో అక్క. విను టెన్షన్ పడకు. దేవుడా ఆగక్క ఏం చేయను విను అక్క ఏం అవ్వదక్క ఓ విను విను ఈయ్య! 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 రేయ్ కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అందరూ సబ్మిట్ చేస్తుంటే నువ్వేంట్రా జాలీగా తిరుగుతున్నావు ప్రతోడు స్క్రిప్ట్లు సినిమాలు అని తిరుగుతున్నాడు మనం ఎప్పుడు చేస్తాంరా నార్మల్గా అందరిలా స్క్రిప్ట్ సబ్మిట్ చేసి ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం నాకు ఇష్టం లేదురా. ఏదైనా ఇంట్రెస్టింగ్గా తీయాలని ఉంది. ఎలా అంటే లైవ్ ఇన్సిడెంట్గా జరిగింది తీసుకొని ఒక స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టీవీలో వచ్చే క్రైమ్ ప్రోగ్రామ్స్ లాంటివా? ఎగ్జాక్ట్లీ. మరి అలాంటివి ఏమన్నా చూస్తున్నావా? డైలీ మనం న్యూస్ పేపర్లు చదువుతుంటాం. లాస్ట్ వీక్ అప్పాపురం గురించి న్యూస్ వచ్చింది, చదివావా? ఏది ఆ స్వామీజీ రాస్లేల్లో అదా? అది కాదురా. వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్ళే దారిలో అప్పాపురం అని ఒక ఊరుంది. ఆ ఊర్లోని బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్ళే ప్రతి బండి అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్లు గురవుతుంది. చాలా మంది చనిపోతున్నారంట. అవునా? న్యూస్ పేపర్లో కూడా రాశారు. ఆ కథనే చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పేదంతా వింటే చాలా రిస్క్ అనిపిస్తుందిరా. చాలా బడ్జెట్ కూడా కావాలి, మంచి టెక్నికల్ టీం కూడా అవసరం. సరే ఒకసారి ట్రై చేయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదురా. నాకు చాలామంది ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చేసేద్దాం. కానీ ఇలాంటివి చేయడం మంచి థ్రిల్లింగ్గా ఉంటుందిరా. హాయ్. హాయ్. ఇదేరా నేను చెప్పిన బ్రిడ్జ్. అవునా? ఇక్కడ జరిగే విషయాలన్నీ మనం రహస్యంగా షూట్ చేయాలి. ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. అన్నా అన్నా మీరు కుమారస్వామి కదన్నా? అన్నా మిమ్మల్ని అన్నా. అన్నా ఇక్కడ బ్రిడ్జ్ గురించి మీకు తెలుసని చెప్పారన్నా. అన్నా అన్నా చెప్పండి అన్నా. కళ్ళు తెరిస్తే క్వార్టర్. అది కాదన్నా, బ్రిడ్జ్ గురించి. మధ్యాహ్నానికి మటన్, రాత్రికి
నటరాజ్ వైఫ్ని చూస్తే నీకెవర్లా అనిపిస్తుంది? శివగణేష్, ఈ విషయం నేనే ముందు మాట్లాడదాం అనుకున్నా, కానీ ఇంతలోనే విన్నుకి ఇలా జరిగింది. అసలు మనోడు ఎలా చనిపోయాడో తెలుసా? ఎలా పోయాడు? చాలా ఘోరమైన చావు. చెట్టుకు వేలాడుతూ చచ్చాడు. ఇంతవరకు ఎవరు చేశారో ఎవరికీ తెలీదు. అలాగే నీ కొడుకు చనిపోవడం కూడా ప్రమాదంలాగా అనిపించడం లేదు. నాకెందుకో ఇది ఆ దెయ్యం పనే అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇది ఇక్కడితో ఆగేలా లేదు. తర్వాత ఎవరిని చంపుతుందో అని భయంగా ఉంది. శివగణేష, నెక్స్ట్ మనల్నే చంపేస్తుందేమో. చేసిన దానికి క్షమాపణ అడుగుదామంటే సచ్చి దెయ్యమై కూర్చుంది. ఎప్పుడొచ్చి ఎలా చంపుతుందో తెలియట్లేదు, కానీ మనల్ని చంపేయడం మాత్రం కన్ఫర్మ్. శివగణేష, ఎంత తాగినా ఎక్కట్లేదు. దేన్ని చూసినా అదే కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ చూడు చూడు. హే, మూసుకొని తాగవయ్యా, తాగు. ఊరికే భయంగా ఉంది శివగణేష. ఇప్పుడెందుకు భయపడుతున్నావు? శివగణేష, నేను చెప్తే వినలేదు కదా, అది వచ్చేసింది. మనల్ని చంపడం ఖాయం. మీరింకా పడుకోలేదా? లేదు. నిద్ర పట్టట్లేదు. ఏం చేసినా విన్నోయే గుర్తొస్తున్నాడు. అదే ఆలోచిస్తూ ఉండకో. కొన్నాళ్ళు మీ పుట్టింటికెళ్ళిరా, అన్నీ అవే సర్దుకుంటాయి. ఓకేనా?